పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వైండప్కి అప్రూవల్ వచ్చింది అంటే ఎస్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ క్లోజ్ అవుతుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లిస్టెడ్ పేరెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్స్ చెప్తుంది బిజినెస్కి ఫైనాన్షియల్స్కి ఏమీ మెటీరియల్ ఇంపాక్ట్ ఉండదు అని. దీనికి రీజన్ కూడా ఉంది. పేటీఎం కోర్ బిజినెస్ యూపీఐ, క్యూఆర్ పేమెంట్స్, సౌండ్ బాక్స్, కార్డ్ మెషిన్స్, పేమెంట్ గేట్వేస్ అండ్ పేటీఎం మనీ ఇవన్నీ నార్మల్గా కంటిన్యూ అవుతాయి. వీటికి ఏం ప్రాబ్లం ఉండదు. అప్పుడు మార్కెట్ నర్వస్గా ఎలా ఉంది? ఎందుకంటే మార్కెట్స్ ఎర్నింగ్స్ని మాత్రమే ప్రైస్ చేయదు, ట్రస్ట్ని కూడా ప్రైస్ చేస్తుంది. ఆర్బీఐ యాక్షన్ రొటీన్గా లేదు, గవర్నెన్స్ అండ్ కంప్లయన్స్ కన్సర్న్స్ రైజ్ అయ్యాయి. అది సీరియస్గా తీసుకోవాలి. ఇన్వెస్టర్స్కి ఫియర్ ఏంటంటే ఈ ఇష్యూ బ్యాంక్కి మాత్రమే లిమిటెడా లేదా లార్జర్ రెగ్యులేటరీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయా అని. టెక్నికలీ బ్యాంక్ సపరేట్ ఎంటిటీ, కానీ పబ్లిక్ పర్స్పెక్టివ్లో బ్రాండ్ ఒకటే పేటీఎం. అదే సెంటిమెంట్ని హర్ట్ చేస్తుంది. కానీ ఒక ఇంపార్టెంట్ వర్షన్ ఉంది. పీపీబీఎల్ రెగ్యులేటరీస్ ఆల్రెడీ బిఫోర్ ఇంపోజ్ అయ్యాయి. చాలా ఆపరేషనల్ ఇంపాక్ట్ ఆల్రెడీ అబ్జర్వ్ అయింది. అందుకే అనలిస్ట్ ఈ సిచ్యువేషన్ని ఎర్నింగ్స్ ప్రాబ్లం కన్నా సెంటిమెంట్ ఇష్యూగా ట్రీట్ చేస్తున్నారు. బెర్న్స్టైన్ స్టిల్ 1500 టార్గెట్ ఇస్తుంది, గోల్డ్మెన్ సాక్స్ అరౌండ్ 1400 టార్గెట్ ఇస్తుంది. అంటే స్ట్రీట్ కోర్ పేటీఎం స్టోరీ బ్రోకెన్ అయింది అని కన్సిడరేషన్ ఏం లేదు. సో రియల్ క్వశ్చన్ ఏంటంటే పేటీఎం ట్రస్ట్ని రీబిల్డ్ చేసుకోగలదా? ఎందుకంటే ఫిన్టెక్లో గ్రోత్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ కన్నా కూడా ఇంపార్టెంట్ అయినది ఏంటంటే ట్రస్ట్. మీరు ఈ సిచ్యువేషన్ని ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో చెప్పండి. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ యుగంధర్. బై బై నౌ. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.